హే ఎవ్రీవన్, వెల్కమ్ టు బనీస్ బరో. అందరు ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత ఒక బుక్ రివ్యూ ఇవ్వాలి అనిపించింది. ఐ డోంట్ నో ఎంతమందికి ఈ బుక్ గురించి తెలుసో. అదే అడవి బాపిరాజు రాసిన నారాయణరావు. ఈ పుస్తకం నేను చాలా లాంగ్ బ్యాక్ చదవాలి అనుకున్నాను. విశ్వనాథ సత్యనారాయణ రాసిన 1000 పడగలు చదివాక ఈ బుక్ చదవాలి అనే కోరిక చాలా ఎక్కువైపోయింది. ఆ పుస్తకానికి దీనికి ఏంటి కనెక్షన్ అంటే, ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు 1934లో జరిపిన ఒక పోటీలో నారాయణరావు మరియు 1000 పడగలు మొదటి బహుమతిని పంచుకున్నాయి. సో అలాగా 1000 పడగలు చదివి మెస్మరైజ్ అయిన నేను దానితో సమానంగా పోటీపడి ప్రైజ్ షేర్ చేసుకున్న నారాయణరావు కూడా చదవాలని డిసైడ్ అయ్యాను. కథలోకి వెళ్తే మొదట్లో కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను. ఎందుకంటే దీనిలో క్యారెక్టర్స్ చాలా ఎక్కువగా ఇంట్రడ్యూస్ అవుతుంటాయి. అంటే ఒక క్యారెక్టర్ రిజిస్టర్ అయ్యే లోపలనే కొత్త క్యారెక్టర్స్ వచ్చి పడుతుంటాయి. సో ఆ క్యారెక్టర్స్ ఎప్పుడైతే రిపీట్ అయ్యాయో ఇది ఎవరో రీకలెక్ట్ చేసుకోవడానికి చాలా టైం అనిపించింది. సో ఎలా కథ ముందుకు వెళ్ళట్లేదు. సో నేను ఏం చేశానంటే గూగుల్లో నారాయణరావు బుక్ క్యారెక్టర్స్ అని వెతికాను. ఆ క్యారెక్టర్ లిస్ట్ పక్కకు పెట్టుకొని ఇలా ఏదైనా కొత్త క్యారెక్టర్ వచ్చినప్పుడు లేదా ఏదైనా క్యారెక్టర్ రిపీట్ అయ్యి ఇది ఎవరో నాకు గుర్తు రానప్పుడు నేను క్యారెక్టర్ లిస్ట్ హెల్ప్ అయితే తీసుకున్నాను. దీనివల్ల నాకు స్టోరీలో ఇన్వాల్వ్ కావడం చాలా ఈజీ అయిపోయింది. లేకపోతే నాకు ఇంకా ఎక్కువ టైం పట్టేది. ఇంకోటి భాష కూడా కొద్దిగా పాత తెలుగులాగా, అంటే ఫస్ట్ ఫ్యూ చాప్టర్స్ మాత్రమే. ఒక్కసారి అలవాటు పడ్డాక ఆ తెలుగు కూడా నాకు చాలా సింపుల్గా అనిపించింది, అలవాటు అయిపోయింది. ఇంకా కథలోనికి వెళ్తే 1920స్లో తెలుగునాట ప్రజలు ముఖ్యంగా ఎగువ మధ్యతరగతి మరియు జమీందార్ కుటుంబాల జీవన విధానాన్ని, సాంస్కృతిక సాంప్రదాయాలను కళ్ళకు కట్టినట్టు చక్కగా వివరించారు ఈ నవల్లో. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన నారాయణరావు పాత్ర ద్వారా ఆనాటి యువకుల సామర్థ్యాలు, అవకాశాలు, అన్ని విషయాల పట్ల వారికి గల అవగాహన గురించి అడుగడుగునా వివరించిన విధానం చాలా అద్భుతంగా అనిపించింది. న్యాయవాద విద్యను అభ్యసించే నారాయణరావు దానితో పాటు కవిత్వం, చిత్రలేఖనం, ఫిడెల్ కూడా వాయిస్తాడు. ఇవన్నీ కూడా చాలా, అంటే ఏదో టైంపాస్కి కాకుండా ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద కూడా అంతే అవగాహనతో ఉంటాడు. ఆయా అంశాల గురించి స్నేహితులతో చాలా లోతైన సంభాషణలు జరుపుతుంటాడు. అవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి మనకి. ఈ రోజులలో మాత్రం ఈ అంశాలు కేవలం కొందరికే పరిమితం అవుతున్నాయి. అంటే ఎక్కువ మంది కూడా స్టడీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వద్దని కాదు, ఓన్లీ ఒకటి ఫీల్డ్లో వెళ్తున్నారు. ఇలా మల్టిపుల్ ఫీల్డ్స్లో వెళ్ళవచ్చు ఒక మనిషి అనేది ఈ నారాయణరావు క్యారెక్టర్ని మనం చూస్తే కనుక అర్థమవుతుంది. ఈ అంశాలన్నీ కూడా పాఠకులతో చర్చించేందుకు పరమేశ్వరమూర్తి, లక్ష్మీకాంతరావు ఇలాంటి వివిధ స్నేహితుల క్యారెక్టర్స్ ఎంచుకోవడం, ఈ విధానం కూడా చాలా బాగుంది. ఈ నవల ద్వారా 1920వ దశకంలో సామాజిక విలువలు, సమాజంలో స్త్రీ స్థానం, ఆనాటి విద్యా వ్యవస్థలను వివరించడంతో పాటు పాశ్చాత్య నాగరికత క్రమంగా దేశంలోనికి ఎలా వచ్చిందో, ఎలా విస్తరించిందో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నవల కొనసాగుతున్న కొద్దీ సహాయ నిరాకరణోద్యమాలు, గాంధేయ మార్గం, స్వరాజ్ పార్టీ సిద్ధాంతాలు, ఆంధ్రదేశంలోని ఉద్యమాలు వంటివి కాలానుగుణంగా వస్తూ కథకు చారిత్రక రంగులద్దాయి. దేశంలో విద్యా వ్యవస్థ లోపాలు చూపుతూ ఉన్నత విద్యకే అమెరికా వెళ్లే నారాయణరావు బావ రామచంద్రరావు పాత్ర ద్వారా అనేక విషయాలు తెలుపబడ్డాయి. ఈ క్రమంలో జపాన్లో రాష్ బిహారీ బోస్ పాత్రను కథలోకి తేవడం చాలా అద్భుతంగా అనిపించింది. రహస్య తీవ్రవాద ఉద్యమాల గురించి కూడా ప్రస్తావించడం ఆకట్టుకుంటుంది. ఇంకొన్ని క్యారెక్టర్స్ వచ్చినప్పుడు నేను సర్ప్రైజ్ అయ్యాను. అవతార్ మెహర్ బాబా లాంటి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు, అంటే డీప్గా ఏం వెళ్ళరు, జస్ట్ పేరు మెన్షన్ చేస్తారు. ఐ వాస్ రియల్లీ సర్ప్రైజ్. ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి సర్ప్రైజింగ్గా. ఇంకా శారద క్యారెక్టర్ విషయానికి వస్తే నాకైతే ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ దీనికి పెట్టొచ్చేమో టైటిల్ అనిపించింది. శారదకు ఉండే ప్రెజుడిస్ వల్ల నారాయణరావుని యాక్సెప్ట్ చేయకపోవడం, ఇవన్నీ కూడా అంటే వాళ్ళు జమీందారీ కుటుంబంలో పుట్టి వీళ్ళ పద్ధతులకు అలవాటు పడకపోవడం, తర్వాత అతని మంచితనం తెలుసుకొని, అతని గొప్పతనం తెలుసుకొని శారద మారడం, ఇవన్నీ కూడా చాలా మంచిగా అనిపిస్తాయి. నాకైతే రియల్లీ అనిపించింది ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ దీనికి ఈ బుక్ కూడా పెట్టవచ్చు టైటిల్ అనిపించింది. మొత్తానికి ఆనాటి చారిత్రక, సామాజిక, సాంస్కృతిక మరియు ఆర్థిక విషయాలన్నిటిని కూడా కాల్పనికంగా కాక వాస్తవికంగా
పాఠకుల ముందుంచిన గొప్ప ప్రయత్నం ఈ నారాయణరావు. అందుకే దాదాపు 100 సంవత్సరాల తర్వాత కూడా మనం ఇలాంటి గొప్ప రచన చేసిన అడవి బాపిరాజు గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంకా మీరెవరైనా ఈ బుక్ చదివితే మీకు నచ్చిన అంశాన్ని కామెంట్ చేయండి. ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి. ఐ వాంటెడ్ టు మేక్ వీడియోస్ అబౌట్. ఐల్ కమ్ విత్ న్యూ అడిషన్స్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక, నా నరేషన్ నచ్చితే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.